అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. ఆర్జిత సేవలు రద్దు, ప్రత్యేక దర్శనం టోకెన్లు. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతుంది. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. దీంతో ఆ రోజు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపైన టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. ఇక డిసెంబర్ నెలకు సంబంధించిన సేవ, వసతి టికెట్లను టీటీడీ విడుదల చేస్తుంది. బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కేవలం 2 వారాలు మాత్రమే సమయం ఉంది. అక్టోబర్ 8వ తేదీన జరగనున్న గరుడ సేవ కోసం అన్ని విభాగాల ఏర్పాట్లపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్యాలరీలలోకి ప్రవేశం, నిష్క్రమణ, హోల్డింగ్ పాయింట్లు, అన్నప్రసాద వితరణ, యాత్రికుల రద్దీ నిర్వహణ, పోలీసుల భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచడం, భక్తుల రవాణా, పార్కింగ్, బార్కేడింగ్ తదితర అంశాలపై అదనపు ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు. ఆర్జిత సేవలు రద్దు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సమాచారం కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులతో సహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేయడంతో పాటు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసిందని చెప్పారు. అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుండి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు 2 ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక దర్శనం టోకెన్లు. డిసెంబర్ నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి డిసెంబర్ నెల ఆన్లైన్లో కోటాను సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనున్నారు. అదేవిధంగా వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.